సో ఇది పరిస్థితి. సో 19 రాష్ట్ర బడ్జెట్ 12 నుంచి బడ్జెట్ సమావేశాలు నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులు ఏప్రిల్ 27న ఓరుగల్లో సభ. తెలంగాణ గౌరవించేలా బీఆర్ఎస్ ఆవిర్భావ సభలు. కేసీఆర్ హాజరవుతారు. ఇక కేసీఆర్ నిన్ననే తన ఎమ్మెల్యేలతో ప్రతి ఒక్కరితో మాట్లాడిండు. ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రంలో వస్తా, తాడో పేడ తేలుస్తా, ఎవ్వరు కూడా దాంట్లో నో డౌట్ అంటూ కూడా తన సంకేతాలు పంపించినట్టు తెలుస్తా ఉంది. ఇక కాసుకోండి అంటూ కూడా ఇక చెప్పడం జరిగింది. ఇక ఇంకొకటి, నిన్న ఇండియా టుడే అయితే కాసుకోండి అని చెప్పిన తర్వాత నిన్న చాలా మంది అవాకులు చవాకులు కాంగ్రెస్ నాయకులు పేలుస్తున్నారు. ఏంటంటే ఇక వస్తాడులే, ఇప్పటిదాకా రానోడు ఇప్పుడేం వస్తాడులే, కేవలము ఒక్క రోజు కోసం వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజు రాకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అరే బిడ్డ చెప్తున్నా వేసుకో, కేసీఆర్ ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ తెలంగాణ జాతిపిత. ఇప్పుడు మన దేశానికి, మన భారతదేశానికి జాతిపిత ఎవరంటే మహాత్మా గాంధీ ఎట్లా గుర్తుకొస్తారో, ఈ కేసీఆర్ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ ఒక జాతిపిత. తనని ఎవ్వరు కూడా గుండెల్లోకని చేర్పలేం. కాకపోతే రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. సో దాంట్లో భాగంగానే చెక్ మేట్ అయ్యింది తప్ప కేసీఆర్ మాత్రం ఇంకా చెడిపోలేదు. కేసీఆర్ మాత్రం ఇంకా యాక్టివ్గా ఉన్నాడు. మీకు అది అర్థం కావట్లేదు. కొన్ని విషయాలలో కాంగ్రెస్ ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని సోయి ఉండి మాట్లాడాలని కూడా కోరుకుంటాను. ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. నా కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి అది లేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నారు. చీకొట్టే పరిస్థితికి ఉన్నారు. ఇప్పటికిప్పుడు చెప్తున్నాను, నేను ఏదైతే లైవ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక పోల్ పెట్టబోతున్నాను. ఆ పోల్ ఏంటంటే, ఇప్పటికిప్పటి స్థానిక ఎలక్షన్లో పోవడానికి కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉందా అనే పోల్ పెడతా ఉన్నాను. సో ఆ పోల్లో ప్రతి ఒక్కరు పాల్గొనండి. సో దాని తర్వాత మాట్లాడదాం మనం. ఎందుకంటే నేను ఇంకోటి